కొంతమంది అనుకుంటారు, ఎందుకు నాకు ఈ ప్రభుని నమ్ముకుంటే నాకేమొస్తుంది, మాకు కారు ఉంది, మాకు డబ్బు ఉంది, మాకు భూమి ఉంది, మంచి బిల్డింగ్ ఉంది, ఆస్తిపాస్తుల్ని, మాకు అక్కర్లేదు యేసు. కానీ నీ పాపము నుండి విమోచింపగలిగిన వాడు యేసు మాత్రమే. కోళ్ళ యొక్క, గొర్రెల యొక్క, మేకల యొక్క రక్తం కాదు. అవన్నీ అర్పించినా నీ పాపము తుడిచివేయబడదని ఎరిగిన వాడై నీవుగా విమోచింపబడలేవని ఎరిగి, నీ స్థితిని గతిని ఎరిగి, పరలోకము నుండే తునీకరింపబడ్డానికి, దూషింపబడ్డానికి, అపాస్యం గుండా వెళ్ళడానికి, అన్యాయపు తీర్పు గుండా వెళ్ళడానికి, కొట్టబడ్డానికి, గడ్డము పెరికివేయబడ్డానికి, చెంపల మీద కొట్టబడిన, పడుతూ లేస్తూ ఆయన సిలువను మోసుకుంటూ గొల్గొతా కొండ వైపు మోసాడు. మోయలేని పరిస్థితుల్లో ఇంకొకరిని తోడు చేసి వారు మోయర బాబు ఆయన మోయలేకపోతున్నాడు అంటే మరలా ఆ సిలువను వదిలిపెట్టి నేను మొయ్యను అని అనలే. మరలా ఆ సిలువ కిందికే ఎత్తు కాని కిందికి మెడ ఉంచినట్టుగా ఆ సిలువ కిందికే వచ్చి ఈ మనుషుల పాపానికి వచ్చే శిక్షను నేను భరించి వీరందరూ నేను విమోచింపబోతున్నాను. అందుకే యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవద్దు, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తం మీరు ఏడవండి, నేను సమస్తము కొత్తవిగా నూతనమైనవిగా చేయబోతున్నానని ప్రభు సిలువలో మరణించాడు. 2 చేతులు లాగిన, కాళ్ళు గట్టిగా కిందికి అదిమించిన, ఆయనకు మేకులేసి కొట్టిన దేవుని బిడ్డలారా, తండ్రికే ఆయన మొరపెట్టుకున్నాడు. మన కొరకు ఎర్రటి ఎండలో విలవిలలాడిపోయాడు. మనం చల్లగా పచ్చగా మంచిగా కూర్చున్నాం, కానీ ఆయన మన కొరకు ఈ భయంకరమైన శిక్ష గుండా, అవమానం గుండా వెళ్ళాడు. ఈ యొక్క శిలువ మరణం ప్రపంచానికి ఎన్నటెన్నడికి సరిపోతుంది, ప్రభు రాకడ వరకు సరిపోతుంది. అందుకే మనం గమనిస్తే ఈ భూమి మీద ఆయన సేవ చేస్తున్న సేవలో ఆయన ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టుకోలేడు. ఒక ఆత్మను రక్షించడానికి, పాడడానికి కానీ, ప్రార్థించడానికి కానీ, దేవునికి స్తోత్రము కలుగాక నడవడానికి కానీ ఆయన ఏ అవకాశం కూడా వదులుకోలేడు. ఆత్మలను సంపాదించడానికి, శిష్యులుగా చేయడానికి ఆయనకు ఇవ్వబడిన ఏ అవకాశము, ఎండ, వాన, గాలి, వ్యతిరేక మనుషులను ఎవరిని చూడలేడు. ఆయన ముందుకు సాగాడు. నీవు నేను రక్షణ పొందింది మంచి మంచి ప్రసంగాలు చేసుకొని చర్చిలో విని ఆహా ఓహా అని మార్కులు వేసిపోవడానికి కాదు. నీ గొంతునేదో వినిపించడానికి, నలుగురి కనబడడానికి కాదు. ఇక్కడ ఉన్నది నీ ద్వారా ఆత్మలు రక్షణ పొందాల, నీ కన్నిటి ద్వారా ఆయన సింహాసనం కదలాల, నీ పరిచర్య ద్వారా ఇతరులు ప్రేరణ పొందాలా. అందుకే నువ్వు సంఘానికి వస్తున్నావు. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు ఒకవేళ నీకు ఈ సువార్తను అందకపోతే ఈరోజు నీవు ఈ మందిరంలో ఉండే వ్యక్తివి కాదు. నీకు సువార్త అందించిన వ్యక్తి ఎవరో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దైవజనుడా, విశ్వాస, ఇంకా ఎవరైనా కావచ్చు. ఏ కరపత్రమా నీ యొద్దకు వచ్చిందో, నువ్వు బాగలేని పరిస్థితిలో ఉన్నప్పుడా, భయభీతిలో ఉన్నప్పుడా, అజ్ఞానంలో ఉన్నప్పుడా, కానీ ఆ సువార్త నిన్ను ఒక వ్యక్తి ద్వారా నీ యొద్దకు వచ్చింది. ఒక కళ ద్వారా, ఒక కష్టంలో మునిగినప్పుడా, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడా ఆ సువార్త నీ యొద్దకు వచ్చింది. ఆ పిలుపుకు నువ్వు స్పందించడం వల్ల ఈరోజు నీవు నిలబడ్డావు, నేను నిలబడ్డా, మనం బ్రతికాం. ఆ సువార్త అంటే ఎవరు కాదు, యేసే మనని బ్రతికించాడు. దేవునికి స్తోత్రం చెప్దామా అందరం కలుగుగా. కాబట్టి రా, అది 99 నీతిమంతులను వదిలిపెట్టి ఒక్క పాపి అయిన గొర్రె కోసం ఆయన వెతుక్కుంటూ వెళ్ళాడు. షారోను పొలములో పూసిన పుష్పమా, అగాధ లోయలో నువ్వు దాగి ఉన్నప్పటికీ నిన్ను చూసేవాడు, నిన్ను తీసుకునేవాడు, నీ మకరందాన్ని పిలిచేవాడు ఎవ్వడు లేకపోతే పరలోకం నుండి ఆయన మాత్రమే ఆ ముళ్ళలోనికి, ఆ కొండ లోతుల్లోనికి, అగాధములోనికి వచ్చి నువ్వు వాడిపోకముందే, నీ రూపము కోల్పోకముందే నీకు ఆకారాన్ని ఇవ్వడానికి, నీ యొక్క మకరందాన్ని మకరందములాగా, అందుకే ఆయన మరణించి నీ మకరందం ఇంకా ఎక్కువ చేయడానికి, క్రీస్తులో నువ్వు పరిమళించడానికి, నీతిమంతునిగా, యథార్థవంతునిగా, పరిశుద్ధునిగా, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా మారడానికి ఆయన అగాధపు లోయలోని కూడా వచ్చాడు. ఆ ప్రభు ప్రేమ నువ్వు మరిచిపోవద్దు. నీ సుఖం ఎక్కువైనందుకో, లేకపోతే నీ ఆస్తి పెరుగుతున్నందుకో, నీ పదవి పెరుగుతున్నందుకో, నీకు ప్రమోషన్ వస్తున్నందుకో, లేదా నీ సంతానం విస్తరిస్తున్నందుకో, వీటిలో పడి ప్రభు యొక్క త్యాగాన్ని మరొకకు నీవు ఉన్నది రక్షింపబడ్డావు. ఇతరుల రక్షణ పొందడానికే నీవు ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్దామా అందరం. హల్లెలూయా.